ఫ్రెండ్స్, మీరు నా ఛానల్‌లో అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఆల్ చేయండి. Hey guys, welcome back to the channel. This is Stephen Panmupati and I hope you all are doing great. So guys, నా బైక్ కోసం నేను ఒక కొత్త విండ్షీల్డ్ ఆర్డర్ చేశాను అండ్ ఆల్రెడీ నేను పాత విండ్షీల్డ్ ఏమైతే వాడుతున్నానో మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో. సో ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు పర్చేస్ అ న్యూ విండ్ స్క్రీన్ ఏంటంటే, యాజ్ యూ నో, నేను హైవే మీద టూరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో హైవే మీద విండ్ బ్లాస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు దాకా నేను వాడిన వైజర్ సిటీ వరకు బాగానే ఉండేది, బట్ హై స్పీడ్స్లో హైవే మీద విండ్ బ్లాస్ట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చేది అనమాట. ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని. అండ్ ఫైనలీ ఇప్పుడు ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్, అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో, కార్బన్ రేసింగ్ విండ్షీల్డ్ తీసుకున్నాను డామినార్కి. అండ్ ఐ థింక్ ఇట్స్ ప్రాబబ్లీ ద బెస్ట్ విండ్షీల్డ్ అవుట్ దేర్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, ఫస్ట్ కింద బైక్ మీదకి వెళ్ళి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ప్యాకేజింగ్ ఎట్లా వచ్చిందో. దెన్ ఆఫ్టర్ దట్ లెట్స్ ఇన్స్టాల్ ఇట్ ఆన్ ద బైక్. సో లెట్స్ గో. సో గైస్, నేను కింద బైక్ దగ్గరకు వచ్చాను అండ్ యాజ్ యూ కెన్ సీ, ఇది నా పాత వైజర్, ఇప్పుడు దాకా నేను వాడింది. సో ఇది పల్సర్ AS200ది వైజర్ అనమాట. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఆల్రెడీ కొంచెం బ్రేక్ అయిపోతుంది. ఇది యాక్చువల్లీ ఇది డామినార్కి ఫిట్ అవ్వదు, కానీ అప్పుడు నాకు ఆప్షన్స్ అంత లేవు ఆ టైంలో. అందుకే ఇది నేను ఎక్స్ట్రా హోల్స్ డ్రిల్ చేసి కొంచెం ఎట్లాగో అట్లా అడ్జస్ట్ చేసి ఫిట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. సో గైస్, ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. సో యాజ్ యూ కెన్ సీ, ఇలాంటి బాక్స్లో వచ్చింది అండ్ లోపల చూడొచ్చు మీరు వైజర్ ఇట్లా బబుల్ ర్యాప్లో ప్యాక్ అయ్యి వచ్చింది. సో ఇప్పుడు బయటికి తీసి చూద్దాం ఎట్లుందో. సో గైస్, యాజ్ యూ కెన్ సీ, ఈ వైజర్ ఇట్లా బబుల్ ర్యాప్లో వచ్చింది అండ్ చాలా పెద్దగా ఉంది కంపేర్ టు AS200. చాలా టాల్ అండ్ ఆల్సో వైడ్గా ఉంది. విండ్ బ్లాస్ట్ తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఈ పాత AS200 వైజర్ని తీసేయాలి అండ్ దీనికి కొంచెం నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేశాను అనమాట, ఎందుకంటే ఇది కరెక్ట్గా ఫిట్ అవ్వదు డామినార్ మీద. బట్ ఈ కార్బన్ రేసింగ్ వైజర్ అనేది స్ట్రైట్గా ఫిట్ అయిపోతుంది. స్టాక్ విండ్ స్క్రీన్కి 4 స్క్రూస్ ఏమైతే స్లాట్ ఇచ్చారో ఆ స్లాట్లోనే కరెక్ట్గా ఈజీగా ఫిట్ అవుతుంది. సో మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో ఫస్ట్ లెట్స్ రిమూవ్ దిస్ క్విక్లీ అండ్ ఇన్స్టాల్ చేసినాక మీకు చూపిస్తాను ఎట్లా ఉందో. అండ్ హైట్ కూడా దీంతో కంపేర్ చేస్తే AS200 దాంతో చాలా ఎక్కువ హైట్ ఉంది. సో విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఆన్ ద హైవే. So guys, done with the installation and this is how the bike is looking. సో మీరు చూడొచ్చు, చాలా టాల్గా ఉంది ఈ విండ్షీల్డ్ అండ్ డెఫినెట్లీ చాలా బెటర్ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. అండ్ దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి, క్లియర్ ఒకటి, సెమీ స్మోక్డ్ ఒకటి అండ్ ఫుల్లీ స్మోక్డ్. నేను క్లియర్ తీసుకున్నాను ఎందుకంటే నైట్ టైంలో విజిబిలిటీ కోసం చాలా యూజ్ అవుతుంది క్లియర్ వైజర్ ఉంటే. సో గైస్, ఇది నేను టెస్ట్ చేసి చూస్తాను తర్వాత బయటికి వెళ్ళినప్పుడు. అండ్ యాజ్ యూ కెన్ సీ, దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ ఇండియన్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈస్ ద వ్యూ. రైడర్ వ్యూ ఏమో ఇట్లా వస్తుంది. సో గైస్, నేను ఇది కొన్ని రోజులు యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, this is Stephen Panmupati signing off. Take care, ride safe.
and bye bye.